బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. కొరియన్ కనకరాజ్ విచ్ ఇస్ ఇంప్రెసివ్ టైటిల్ తో, ఇంప్రెసివ్ కాన్సెప్ట్ తో మన మేకర్ల గాంధీ గారు మన ముందుకు వచ్చేస్తున్నారు. కొరియన్ కనకరాజు ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు మామ. మరి ఈ ట్రైలర్ చూసిన తర్వాత మనకి ఏమనిపించింది, స్టోరీ ఏమై ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం మామ. మాట్లాడుకునే ముందు ఎప్పటిలాగే నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ మా, ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కొంచెం ఎక్కువ రీచ్ వెళ్తుంది. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకున్నాం మర్చిపోద్దు. నచ్చితే హైప్ చేసి పడండి అంతే, ఓకేనా? సో మరి స్టోరీలోకి వెళ్తే, అంటే ట్రైలర్ చూసిన దాన్ని బట్టి మనకు అర్థమైన స్టోరీ ఏంటయ్యా అంటే, సో పెనుకొండ అనే గ్రామం, అనంతపురంలో పెనుకొండ అనే గ్రామంలో ఈ కాన్సెప్ట్ స్టార్ట్ అవుతుంది. మన హీరో కనకరాజు, ఫస్ట్ కనకరాజుకు ఉన్న మన హీరో కనకరాజు ఆ ఊర్లో చాలా చిల్లర వేషాలు వేసుకుంటూ జల్సాలు చేసుకుంటూ ఉండే ఒక మాసి క్యారెక్టర్ మన కనకరాజు, అంటే మన వరుణ్ తేజ్ గారు. సో అక్కడే అదే ఊరిలో కియా షోరూంలో పనిచేసే రితికా నాయక్తో వర్క్ చేస్తుంటే ఆవిడతో సమ్ రీజన్ వీళ్ళకి పరిచయం ఏర్పడుతుంది. ఒక విధంగా మనోడు ఆవిడని ఇష్టపడటము, ఈ కైండ్ ఆఫ్ జులై కాబట్టి అలాంటి కైండ్ ఆఫ్ జోనర్లోనే వెళ్తూనే, సో ఇక్కడే మనకి సత్య గారు ట్రైలర్ స్టార్టింగ్ లో ఆత్మవహామి అన్నట్టు అంటారు చూడండి, లేదంటే ఆత్మ తన బాడీలో తనకి, లేదంటే సోల్ మార్పులే కానీ ఈ ఆత్మ మనోడిలో దూరడం. సో ఏదో విచిత్రమైన ఒక ఘటన లేదంటే ఒక సిచ్యువేషన్ వల్ల ఆ కొరియన్ ఆత్మ మన కనకరాజులోకి వస్తుంది. అప్పటి నుంచి మనోడు కొరియన్ కనకరాజు అయిపోతాడు. సో ఈ కొరియన్ కనకరాజు అయిపోయిన తర్వాత ఈ ఫన్ ఎలిమెంట్స్ అయితే వస్తాయి. మన సత్య గారు కానీ మిగిలిన క్యారెక్టర్స్ అన్నిటితో ఫన్ చేస్తారు. బికాజ్ ఈయనకి లాంగ్వేజ్ రాదు, దాంతో చాలా ఫన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది మనకి విచ్ ఈస్ వెరీ రిఫ్లెక్టెడ్ ఇన్ ట్రైలర్. అంటే మన ట్రైలర్లో వివచ్చమైన లాఫ్ అయితే రాలేదు కానీ, బట్ డెఫినెట్లీ సినిమాలో చూడాలి. ఈ లాంగ్వేజ్తో దీని చుట్టూనే సరౌండింగ్ ఆత్మ భయపడటం కానీ, ఆత్మ వచ్చిన తర్వాత లాంగ్వేజ్కి కానీ, ఆ చేంజెస్కి కానీ, సరౌండింగ్లో జరిగే క్యారెక్టర్స్ చేసే కామెడీ కానీ ఎలా ఉంటుందని మనం థియేటర్లో చూద్దాం August 6. బట్ అది కొంచెం క్వైట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో హర్రర్ జోనర్లో. సో ఇక భాష తెలియని వాటితో గందరగోళంగా కామెడీ హర్రర్ కామెడీ మాస్ చేయబోతున్నారు అనిపించింది. సో అక్కడతో ఆగిపోవడం నాకు తెలిసి ఫస్ట్ హాఫ్ అంతా అలా నడవటం, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఆ కొరియన్ కనకరాజు మారాడు కదా, కొరియన్ భాష వాడు ఎవడు, అసలు అది ఎందుకు వచ్చాడు, మైట్ బి వాడు గ్యాంగ్స్టర్ అయ్యి ఉండొచ్చు అక్కడ కొరియన్లో. సో అక్కడ నుంచి యాక్షన్గా మొదలైపోతుంది. దెయ్యంతో మన ఆత్మ మనోళ్ళలో దూరిపోయే స్పిరిట్ మొత్తానికి బీభత్సమైన యాక్షన్ లెవెల్కి తీసుకెళ్ళబోతున్నారు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మనోడు కొరియాలో డ్రాప్ అవ్వడం, కొరియా వెళ్ళటం, అక్కడ గ్యాంగ్స్టర్ని లేపేయటం, ఆ తర్వాత కొరియా ఆత్మ మనోడిని వదిలి బయటికి రావటం, ఆ స్పిరిట్స్తో యుద్ధం, అదంతా ఒక ఫ్యాంటసీ ఇది కూడా వదిలేరు కదా ట్రైలర్ చివరిలో, అలా అనిపిస్తుంది. సో మనోడు ఆ బాడీని వదిలి ఎలా కొరియన్ బయటకు వచ్చాడో, అసలు రహస్యం ఏంటి, ఆ కొరియన్ రాజు ఈ దాంట్లోకి రావడం, చివరికి తన నార్మల్ లైఫ్లో ఎలా లీడ్ చేశాడు కనకరాజు అనేది క్లైమాక్స్ వచ్చేసరికి సుఖాంతం అవుతుంది. ఇదిలా కథ అయి ఉండే ఛాన్స్ ఉంటుందని మనకైతే ట్రైలర్ చూసిన దాన్ని బట్టి అర్థమైంది. మరి ట్రైలర్లో ఇంపాక్ట్ చేసింది ఏంటయ్యా అంటే, చూసిన తర్వాత వరుణ్ తేజ్ గారి మేక్ ఓవర్ ఇట్ వాజ్ నైస్. బికాజ్ ఆయన మాసిగా బాగున్నారు, చాలా స్టైలిష్గా కొరియన్ స్టైల్లో, ఆ హైట్కి బాడీకి కరెక్ట్గా సూట్ అయ్యాడు. బికాస్ నాకు తెలిసి మెగా ఫేమ్లో వన్ ఆఫ్ ద డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్ ఎంచుకునేది వరుణ్ తేజ్ గారు అని మాత్రం చెప్పగలను. బికాజ్ ఈజ్ ఆల్వేస్ యూనిక్లీ సెలెక్టెడ్ ద స్టోరీస్. దట్ అది నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ. సో ప్రతి స్టోరీ చూసుకున్న డిఫరెంట్ జోనర్లో పెడుతూ ఉంటారు. సరే ఈసారి ఆయన హర్రర్ జోనర్లోకి వచ్చేసారు. హర్రర్ కామెడీ ప్లస్ ఇందులో కమర్షియాలిటీ, హర్రర్, మాస్ యాక్షన్ అన్నీ ఉండబోతున్నాయి. సో అందుకనే కంప్లీట్ ప్యాకేజ్తో డిఫరెంట్గా ట్రై చేస్తున్నారన్న మాత్రం అర్థమైంది. సో ఇక సత్య కామెడీ హైలైట్ అవ్వబోతుంది మూవీకి. బట్ నాకైతే ట్రైలర్ చూసినప్పుడు కామెడీ అంతా వర్కౌట్ అయింది అన్నట్టు అనిపించలేదు, కానీ ఒక మాస్ ఎలిమెంట్ కనిపించింది, ఒక యాక్షన్ ఎలిమెంట్ కనిపించింది. కానీ కామెడీ మరి రేపు పొద్దున మన బిగ్ స్క్రీన్ మీద చూస్తే నాకు అర్థమైంది. బికాస్ యాజ్ ఆఫ్ నౌ సత్యాన్ని అయితే మెయిన్ సెంట్రిక్గా పెట్టారని అర్థమవుతుంది. మనకు తెలుసు సత్య హావభావాలు, సత్య గారు ఫేస్ ఎక్స్ప్రెషన్స్తోనే సగం నవ్వు వస్తుంది. చాలా సినిమాలు చూస్తాం, మతివదల 2 మొన్న ఈ మధ్యన వచ్చిన ఫ్లైట్లో జరిగింది సినిమా. సో ఇవన్నీ ఆయన కామెడీతోనే నడిపిస్తారు. సో ఈ సినిమాకి కూడా సత్య గారు మంచి హైలైట్ అవ్వబోతున్నారు కొరియన్ కనకరాజు కానీ మాత్రం నో డౌట్ ఎట్ ఆల్. అయితే నాకు చెప్పే కదా, ట్రైలర్ చూసినప్పుడు నిజంగా నాకైతే అంత లాఫ్ అయితే రాలేదు. నాకు కంప్లీట్ యాక్షన్ హారర్ కనిపిస్తుంది, బట్ పీక్స్ లెవెల్లో లేదు. సో కమర్షియల్గా తీసుకెళ్తే మాత్రం బొక్కబోర్లా అయిపోతుంది. కమర్షియల్గా తీసుకెళ్ళాలనుకుంటున్నా. ఐ హోప్ కామెడీ సత్య ఉన్నారు కాబట్టి ఏమన్నా రాయించాలి. రితికా నాయక్ ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంటుంది. మీరా అయిన తర్వాత మంచి ఫేమ్ కూడా వస్తుంది. సో పర్లేదు,
అర్జున్ కళ్యాణ్తో ఎంట్రీ ఇచ్చి తర్వాత సినిమాలో బానే చాలా ప్రామిసింగ్ ఉంది. ఆమె చాలా క్యూట్ అండ్ బబ్లీగా ఉంది. సో ఇక తమన్ మ్యూజిక్ అండ్ విజువల్స్ విషయానికి వస్తే తమన్ గారి మ్యూజిక్ నాకు ఇంపాక్ట్ చూపిలేదు, నిజంగా ఇంపాక్ట్ చూపిలేదు. అప్పుడిప్పుడు రాజా సాబ్కి హారర్ మూవీ అయినా చాలా బాగా ఇచ్చారు, బట్ ఆ కైండ్ ఆఫ్ ఫ్యాంటసీ. బట్ నాకెందుకో అంత బీజిఎం కానీ అన్న మ్యూజిక్ కానీ ఈ మూవీకి ఈ ట్రైలర్లో వదిలిన దానికి నాకు అంత ఇంపాక్ట్ చూడలేదు. మేబీ రేపు థియేటర్లో ఏమన్నా మనకి ఇంపాక్ట్ క్రియేట్ చేయొచ్చేమో తమన్ గారి బీజిఎం కానీ మ్యూజిక్ కానీ. యాజ్ ఆఫ్ నౌ అయితే నాకు ఐఎమ్ నాట్ ఇంప్రెస్ అట్ ఆల్. అంటే నాకు అంత అనిపించలేదు ఆ మ్యూజిక్ ట్రైలర్లో చూసిన దాని ప్రకారం. సో నాకు అంత విజువల్స్ అయితే గ్రాండర్గానే ఉన్నాయి. ఆ చివరిలో గ్రాఫిక్స్ ఉంది, అవి యూనో మోస్ట్లీ విఎఫ్ఎక్స్ వాడతారు ఈ సినిమాలో, బికాస్ తప్పదు, హారర్ కామెడీ అంటే ఆ స్పిరిట్లు ఇదంతా రావాలి కాబట్టి. సో విల్ సి గుడ్ అండ్ బ్యాడ్ అగ్లీ స్పిరిట్స్ కూడా ఏదో ఫైట్ చేసినట్టు ఎండ్లో పెట్టారు, కానీ విజువల్స్ చూడడానికి బాగానే ఉన్నాయి యాజ్ ఆఫ్ నో. ఇంకా రేపు సినిమా చూసిన తర్వాత మొత్తం డిసైడ్ అవుదాం. కానీ సో ఓవరాల్గా ఓకేగా వెళ్ళిపోయింది, విచ్ ఈస్ ఈగర్లా వెళ్ళిపోయి ఈ కైండ్ ఆఫ్ హర్రర్ మూవీ. అంటే బేసిక్ హర్రర్ మూవీ అంటే ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంది, బట్ నాకు ఇందులో హర్రర్ కన్నా హొరర్ కనిపించింది, కానీ హారర్ని కమర్షియల్ వేలో పట్టేశారేమో అనిపిస్తుంది. సో ఆ కమర్షియాలిటీ ఎక్కువ కనిపిస్తుంది, ఆ మాస్ ఎలిమెంట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, ఆ క్లాసీ ఫైట్స్ కనిపిస్తున్నాయి, కానీ యాక్షన్ ఈ హారర్ అనేది ఎంత వరకు క్లిక్ అయ్యింది అనేది రేపు వచ్చి ఆగస్ట్ మనం చూద్దాం. ఆగస్ట్ 6th అయితే సినిమా రిలీజ్ అయిపోతుంది. అఫ్ కోర్స్ ప్రీమియర్స్ ఉంటే ముందే వెళ్ళి చూసేస్తాం మళ్ళీ, బికాస్ మనం చెప్పాలి కాబట్టి రివ్యూ. సో అది సో ఓకేగా ఉంది మామ ట్రైలర్ మాత్రం. మరి సినిమా వచ్చిన తర్వాత మనల్ని ఇంప్రెస్ చేస్తే విచ్ ఇస్ గుడ్, బికాస్ నేను లెనిన్ కూడా చూసినప్పుడు ఓకేగా అనిపించింది, బట్ సినిమా చూసిన తర్వాత ఐఎమ్ సర్ప్రైజ్డ్, ఐఎమ్ హ్యాపీ విత్ దట్. సో కొరియన్ కనకరాజు కూడా అలాగే సర్ప్రైజ్ చేయాలని కోరుకుంటున్నాం. అంటిల్ దెన్ వీడియో అయితే ఓకే యావరేజ్. మరి మీకేమనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత? ఆయన మేక్ ఓవర్ కానీ మాస్ కానీ స్లాంగ్ కూడా చాలా బాగుంది వరుణ్ తేజ్ గారు అనంతపురం వయసులో. సో మీకేమనిపించింది ఆయన స్లాంగ్, ఆ మేక్ ఓవర్, ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఎంత హర్రర్గా అనిపించిందా, లేదంటే కమర్షియాలిటీగానే అనిపించిందా మూవీ అనేది కింద కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయడం. అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోదండి. నెక్స్ట్ వీడియో ఉంటాం.